తెలంగాణ రాజకీయాలకు సినీ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవల నిజామాబాద్ లో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యల్ని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ వీడియోలో తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మేకర్స్ నిజామాబాద్ లో జరిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు తెలంగాణ సంస్కృతికి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలంగాణలో కళ్ళు మటన్ దావత్ గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్ని దిల్ రాజు హేళన చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తాజాగా దిల్ రాజు స్పందించారు. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదని, తప్పుగా మాట్లాడితే క్షమించాలని దిల్ రాజు చెప్పారు. ఈ మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఈ మధ్య తెలంగాణ రాజకీయాలకు సినీ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఒక విజ్ఞప్తిని చేశారు. మనము ఇప్పటి వరకు విన్నాం. తనని రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల నిజామాబాద్ లో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలు కొందరు దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ ఈ వీడియోలో దిల్ రాజు మాట్లాడడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మేకర్స్ నిజామాబాద్ లో జరిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు తెలంగాణ సంస్కృతికి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పారు. ఇక తెలంగాణలో కళ్ళు మటన్ దావత్ గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను దిల్ రాజు హేళన చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తాజాగా దిల్ రాజు దీనిపై స్పందించారు. ఎవరిని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదని, తప్పుగా మాట్లాడితే క్షమించాలంటూ దిల్ రాజు చెప్పారు. ఈవెంట్ లో మాట్లాడిన కామెంట్స్ కి సంబంధించి దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి సంబంధించి ఎవరిని హర్ట్ చేసే విధంగా నేను మాట్లాడలేదు, తెలంగాణ సంస్కృతికి సంబంధించి నేను మాట్లాడడం జరిగిందంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిజామాబాద్ లో చేయటం జరిగింది. అయితే సినిమా ఈవెంట్ లో దిల్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతున్నాయో అది కొంత కాంట్రవర్సీ అయితే నేను చెప్పవచ్చు. తెలంగాణలో చాలా మంది కూడా, అంటే పొలిటికల్ పార్టీలు కూడా కొంతమంది కూడా దీనిపైన తమ అసంతృప్తి కూడా వ్యక్తం చేయటం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు, అంటే ఇప్పుడు ఆంధ్రాలో అయితేనేమో ఎక్కువ సినిమాలకి వైబ్స్ ఇస్తారు, తెలంగాణలో మాత్రము తెల్లకళ్ళు మటన్కి వైబ్స్ ఇస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో, అంటే ఆయన చేసింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక, అంటే తెలంగాణ వల్ల మనకు ఎక్కువ ఇది ఉంటుంది, దావతలు చేసుకుంటుంటాము అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఇది సోషల్ మీడియాలో మరొక రకంగా అవడంతో దీనికి సంబంధించి ఆయన ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ వాడిని, తెలంగాణ బిడ్డను, తెలంగాణ నిర్మాతగా ఇక్కడ ఉన్నటువంటి వాడిని, తెలంగాణ కల్చర్ నేను ఎందుకు అవమానిస్తాను అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా ఇబ్బంది పడి బాధపడితే మాత్రం, ఎవరి మనోభావాలు మాత్రం ఇబ్బంది అయితే మాత్రం తప్పకుండా వారందరికీ కూడా క్షమాపణ చెప్తున్నట్టుగా ఆయన చెప్పడం కూడా చూడొచ్చు. అంటే ఇటీవల ఈ ఇష్యూ చాలా వరకు కూడా పొలిటికల్ అయినటువంటి ఇది చూడొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా దీన్ని మాట్లాడటం జరిగింది. నీకు కావాలంటే
నువ్వు కూడా ఇక్కడ తెల్లకల్లు మటన్ అమ్ముకో, వైపు వస్తుంది సంపాదించుకో అన్నట్టుగా చెప్పడం జరిగినటువంటి మనం కూడా చూడటం జరిగింది. సో ఇది పొలిటికల్ కూడా అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాలను ఏది కూడా పొలిటికల్ లాగొద్దంటూ కూడా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో FDC దాన్ని రాజకీయాల్లో కూడా వాడొద్దంటూ అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా మొత్తానికి అయితే ఈ విషయం ఇప్పుడు దిల్ రాజు కామెంట్స్ తో ఈ విషయం సద్దుమణిగిపోయే అవకాశం అయితే ఉన్నట్టుగానే తెలుస్తుంది సుమా. థ్యాంక్ యూ వెంకట్.